హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి 13th Jan 2023 జరిగిన ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది థర్డ్ అండ్ ఫోర్త్ షిఫ్ట్ జీకే క్వశ్చన్స్ మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, ఐడెంటిఫై ద జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కిన్స్ అండి. ఆల్కిన్స్కి జనరల్ ఫార్ములా ఏంటి అని అడిగారు. CnH6n, CnH3n, CnH4n, CnH2n. మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి, CnH2n. అలాగే ఆల్కేన్స్ యొక్క ఫార్ములా అడుగుతారు. ఆల్కేన్స్, ఆల్కైన్స్, ఆల్కిన్స్, ఇవి వచ్చేసి ఆల్కిన్స్. ఆల్కేన్స్ యొక్క ఫార్ములా అడిగితే మనము అది కూడా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి ఒకసారి. CnH2n+2 అండి, CnH2n+2. నెక్స్ట్ ఆల్కైన్స్ గురించి అడిగితే CnH2n-2 అండి. ఆల్కైన్స్కి ఫార్ములా వచ్చేసి CnH2n-2. నెక్స్ట్ వన్, మీరు ఈ ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు ఏంటి అనేది బాగా అబ్జర్వ్ చేసి ఆ ప్యాటర్న్ సరిపడే విధంగా మీరైతే చదువుకోండి. ఓకే, అసలు ప్రీవియస్ పేపర్స్ మనం చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఇదేనండి. పేపర్స్ ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ విధంగా ఫామ్ చేస్తున్నారని తెలుసుకోవడానికి మనం ప్రీవియస్ పేపర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. మరియు కొన్ని క్వశ్చన్స్ కూడా రిపీటెడ్ కూడా రావచ్చు. ఓకే, నెక్స్ట్, ఇన్ ఇండియా ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఈజ్ డిఫైన్డ్ విత్ రెఫరెన్స్ టు ది. ఇండియాలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారని అడిగారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అలౌడ్ ఆన్ ద అసెట్స్ ఆఫ్ యూనిట్. అంటే ఆన్సర్ వచ్చేసి మనకు 4 అండి. ఏ విధంగా అంటే ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఇండియాలో మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే అసెట్ అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. 4th వన్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్ ఈజ్ ద వర్షిప్ ఆఫ్ 14 గాడ్స్ అండ్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై అండి. జూలై మంత్లో సెలబ్రేట్ చేసుకుంటే ఏ ఫెస్టివల్లో 14 గాడ్స్కి పూజ చేస్తారని క్వశ్చన్ అయితే అడిగారు. ఏ ఫెస్టివల్లో 14 గాడ్స్ని 14 మంది గాడ్స్ని పూజ చేస్తారు అండ్ అది జూలై మంత్లో జరుగుతుందని అడిగారు. బోనాలు, లోసార్, కర్చి పూజ, త్రిపురేశ్వరి పూజ. ఓకే, ఆన్సర్ వచ్చి కర్చి పూజ అండి. కర్చి పూజ ఆన్సర్. ఆన్సర్ ఖర్చు పూజ. నెక్స్ట్, వెన్ వాజ్ ద ఇనిషియల్ 10 ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 10 ఫండమెంటల్ డ్యూటీస్ని ఎప్పుడు యాడ్ చేశారు రాజ్యాంగంలో అంటే 1955, 1976, 1947, 1985. ఆన్సర్ వచ్చేసి 1976 అండి. ఈ 1976లో 10 ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక 11th ఫండమెంటల్ డ్యూటీ కూడా ఉందండి. అది వచ్చేసి 2002లో యాడ్ చేశారు 11th ఫండమెంటల్ డ్యూటీగా. అయితే ఈ 11th ఫండమెంటల్ డ్యూటీ మనకి ఏం తెలియజేస్తుందంటే మన యొక్క విధి ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లల్ని చదివించాలని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చదివించాల్సిన బాధ్యత ఉంది అని చెప్తుందండి ఇది 11th ఫండమెంటల్ డ్యూటీ. నెక్స్ట్ వన్, విచ్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ యూనియన్, స్టేట్ అండ్ కరెంట్ లిస్ట్ అండి. కాంకరెంట్ లిస్ట్. ఏ షెడ్యూలు యూనియన్, స్టేట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ గురించి మనకు తెలియజేస్తుందని క్వశ్చన్ అయితే అడిగారు. 11th, 7th, 9th, 5th. మనకు ఆన్సర్ వచ్చేసి 7th షెడ్యూల్ అండి. యూనియన్ అండ్ స్టేట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ గురించి అయితే మనకు తెలియజేస్తుంది. ఇండియా లైస్ ఇన్ ద విచ్ పార్ట్ ఆఫ్ ఏసియా అండి. ఏసియాలో ఇండియా ఎటు సైడ్ ఏ పక్కన ఉంది అంటే ఆప్షన్స్ సౌత్ ఏసియా, నార్త్ ఏసియా, ఈస్ట్ ఏసియా, వెస్ట్ ఏసియా. ఆన్సర్ వచ్చేసి సౌత్ ఏసియాలో ఉందండి. మంది సౌత్ సైడ్ ఉంది కాబట్టి ఏసియా ఖండంలో సౌత్ ఏసియా సైడ్ అయితే ఉంది ఇండియా. నెక్స్ట్ వన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ హోస్టెడ్ ద 2019 సౌత్ ఏషియన్ గేమ్స్ అండి. ఎవరు ఈ క్రింది వానిలో ఏ దేశం చెందిన వాళ్ళు
2019 సౌత్ ఏషియన్ గేమ్స్ని ఆతిథ్యం ఇచ్చారు? ఇండియా, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్. మనకు ఆన్సర్ వచ్చేసి నేపాల్ అండి. నేపాల్లో జరిగాయి ఈ 2019 ఏషియన్ గేమ్స్, సౌత్ ఏషియన్ గేమ్స్ అండి, సౌత్ ఏషియన్ గేమ్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పవర్, ద మోస్ట్ విజిబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ ఆఫన్ ఐడెంటిఫైడ్ విత్ ప్రోగ్రెస్ ఇన్ మోడర్న్ సివిలైజేషన్ కామన్లీ కాల్డ్? అయితే ఆధునిక నాగరికతలో పురోగతితో తరచుగా గుర్తించబడే శక్తి యొక్క కనిపించే రూపమైన శక్తి అంటే ఏమిటి? దీనిని సాధారణంగా ఏమని పిలుస్తారని క్వశ్చన్ అయితే అడిగారు. ఫాజిల్ ఫ్యూయల్, ఎలక్ట్రిసిటీ, ఆయిల్, కోల్. ఎలక్ట్రిసిటీ అండి. ఆధునిక భారతదేశంలో ఆధునిక నాగరికతలో పురోగతి సాధించుకుంటూ గుర్తించబడిన శక్తి యొక్క కనిపించే రూపమైన శక్తి ఏమిటి అని అంటే ఎలక్ట్రిసిటీ. దీన్ని సాధారణంగా ఎలక్ట్రిసిటీ అంటారు. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ హెల్డ్? ఏ ఇయర్లో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ జరిగాయని క్వశ్చన్ అయితే అడిగారు. 2018లో అండి. ఫస్ట్ ఎడిషన్ 2018లో జరిగింది ఢిల్లీలో. నెక్స్ట్ వన్, ఏ కోఆపరేటివ్ బ్యాంక్ ఇన్ ఇండియా ఈజ్ రిజిస్టర్డ్ అండర్ ద స్టేట్స్ ఆఫ్ విచ్ యాక్ట్? మైనారిటీస్ యాక్ట్, కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, కంపెనీస్ యాక్ట్, ఇండస్ట్రీస్ యాక్ట్. మనకు ఆన్సర్ వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ అండి. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా రిజిస్టర్ అండర్ ద స్టేట్స్ ఆఫ్ విచ్ యాక్ట్ అంటే కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద అయితే రిజిస్టర్డ్ అయితే. నెక్స్ట్, ఏ టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ ఇంక్లూడ్స్ శాటిలైట్స్, క్లోజ్డ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ వాట్ అన్నారు? అయితే టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీలో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే శాటిలైట్స్, క్లోజ్డ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ వాట్ అన్నారు? ఇండక్షన్ కుక్కర్స్, ట్యూబ్ వెల్స్, ఎయిర్ కండిషనర్స్, వైర్లెస్ నెట్వర్క్స్. ఆన్సర్ వైర్లెస్ నెట్వర్క్స్ అండి. ఓకే, టెలికమ్యూనికేషన్ సంబంధించి వైర్లెస్ నెట్వర్క్ ఉంటుంది, క్లోజ్డ్ కంప్యూటర్ నెట్వర్క్, శాటిలైట్స్. నెక్స్ట్ వన్, వాట్ హ్యాపెన్స్ అట్ ద ఇంటర్ ట్రోపికల్ కన్వర్జెన్స్ జోన్? ఉష్ణమండల కన్వర్జెన్స్ జోన్ వద్ద ఏం జరుగుతుందని క్వశ్చన్ అయితే అడిగారు. ద సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్ ట్రేడ్ విండ్స్ కన్వర్జ్. సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్ ట్రేడ్ విండ్స్ డైవర్జ్. ద సౌత్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ కన్వర్జ్. ద సౌత్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ ట్రేడ్ విండ్స్ కన్వర్జ్. ఆన్సర్ వచ్చేసి ద సౌత్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ కన్వర్జ్ అవుతాయండి. నెక్స్ట్, యాజ్ ఆఫ్ నవంబర్ 2022 హూ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా? 2022 నవంబర్ ప్రకారం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ యొక్క మినిస్టర్ ఎవరు? హర్దీప్ సింగ్ పూరి, నిత్యానంద రాయ్, పసుపాటి కుమార్ పరాస్, రాజ్ కుమార్ సింగ్. ఆన్సర్ వచ్చి పసుపాటి కుమార్ పరాస్. ప్రజెంట్ కూడా ఈయన ఉన్నారు. నెక్స్ట్, చాంగ్లో ట్రైబల్ డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ద చాంగ్ ట్రైబ్ ఆఫ్? ఈ చాంగ్ ట్రైబ్ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు? ఛత్తీస్గఢ్, నాగాల్యాండ్, గోవా, మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి నాగాల్యాండ్ అండి. ఈ చాంగ్ ట్రైబ్స్ నాగాలాండ్కి చెందిన ట్రైబ్ అండి. నేమ్ ఆఫ్ ద 3 ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆఫ్ అండ్ యూజ్డ్ టుగెదర్ యాజ్ ఏ గ్రూప్, పిక్ ద ఆడ్ వన్ అవుట్. ఈ క్రింది వాటిలో 3 ఒక విధంగా ఉంటాయి, ఇంకొకటి డిఫరెంట్గా ఉంది అని అంటున్నారు. అదేంటి? దాదాబాయి నవరోజీ, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్, బాల్ గంగాధర్ తిలక్. ఆన్సర్ వచ్చేసి దాదాబాయి నవరోజీ అండి. ఈయన మితవాది అండి, ఈయన మోడరేట్స్ అంటారు వీళ్ళని. వీళ్ళు వచ్చే బిపిన్, లాల్ బాల్ పాల్ వచ్చేసి వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే మితవాదులు. అడుగుతూ ఉంటారండి, వాళ్ళ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. మోడరేట్స్ మితవాదులు ఎవరు, అతివాదులు ఎవరని మీరు వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అడిగే అవకాశం కూడా ఉందండి, అడిగారు కూడా అలాగా చాలాసార్లు. ఈ క్రింది వాటిలో మితవాదులు ఎవరు, అతివాదులు ఎవరు అని క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగారు. ఒకసారి అయితే అది కూడా ఒకసారి చదువుకొని వెళ్ళండి. హూ హోల్డ్స్ అ హానర్ ఆఫ్ బీయింగ్ ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకి? ఈ గౌరవాన్ని పొందింది ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకి
గౌరవాన్ని ఈ క్రింది వాటిలో ఎవరు పొందారు అని క్వశ్చన్ అయితే అడిగారు. మల్లికా సారాభాయ్, యామిని కృష్ణమూర్తి, శోభనా నారాయణ్, సోనాల్ మాన్సింగ్. ఆన్సర్ వచ్చి యామిని కృష్ణమూర్తి అండి. నెక్స్ట్ వన్, ద స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ లాంచ్డ్ ఆన్ విచ్ ఇయర్ హ్యాస్ రోల్డ్ అవుట్ సెవరల్ ప్రోగ్రామ్స్ విత్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సపోర్టింగ్ ఎంటర్ప్రీనియర్స్ అండి. స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ ఎప్పుడు ప్రారంభించబడింది? వ్యవస్థాపకులకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో అనేక కార్యకలాపాలను రూపొందించింది. ఈ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనేది, లాంచ్ చేశారనేది మనం చూద్దాం. 16 జనవరి 2016, 14 జనవరి 2014, 17 జనవరి 2017, 15 జనవరి 2015. మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, 16 జనవరి 2016 ఆన్సర్. నెక్స్ట్ వన్, చౌదరి అజిత్ సింగ్ హూ పాస్డ్ అవే ఇన్ 2021 వాజ్ ద ఫౌండర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీ? చౌదరి అజిత్ సింగ్ అనే ఆయన 2021లో చనిపోయారు. అయితే ఆయన ఏ పార్టీని స్థాపించారు? రాష్ట్రీయ లోక్దల్, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. మనకు ఆన్సర్ వచ్చేసి రాష్ట్రీయ లోక్దల్. అశ్వఘోష హూ కంపోజ్డ్ బుద్ధ చరిత లైవ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్? అశ్వఘోష ఎవరైతే బుద్ధ చరిత్ర రాశారో ఆయన ఏ కోర్టులో ఉన్నారు అని క్వశ్చన్ అయితే అడిగారు. కనిష్క, వాసుదేవ, ఉసిస్కా, సదాస్ఖానా. ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ అండి, కనిష్కుని యొక్క ఆస్థానంలో ఉన్నారు ఈ అశ్వఘోషుడు. ఆయన బుద్ధ చరిత్ర గురించి అయితే బుద్ధ చరిత్ర రాశారు, బుద్ధుని గురించి బుద్ధ చరిత్ర. నెక్స్ట్ వన్, ద ట్రైబల్ గ్రూప్ కాల్డ్ సంతాల్ రోస్ ఇన్ రివోల్ట్ ఇన్? ఈ సంతాల్ ట్రైబ్కి సంబంధించిన రివోల్ట్ ఎప్పుడు జరిగిందనే క్వశ్చన్ అయితే అడిగారు. 1876, 1855, 1896, 1860. మనకు ఆన్సర్ వచ్చేసి 1855లో అయితే ఈ సంతాల్ తిరుగుబాటు అయితే రివోల్ట్ అనేది జరిగిందండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రభుత్వ రంగంలో ప్రత్యేకంగా వస్తువుల తయారీకి కేటాయించబడ్డ పరిశ్రమ ఏమిటి? పరిశ్రమ ఏది? ప్రభుత్వ రంగంలో ప్రత్యేకంగా వస్తువుల తయారీకి కేటాయించబడిన పరిశ్రమ ఏంటంటే ఫెర్టిలైజర్స్, అటామిక్ ఎనర్జీ, కాటన్ అండ్ టెక్స్టైల్, మెడికల్. ఈ అటామిక్ ఎనర్జీ ఆన్సర్ అండి. ఈ అటామిక్ ఎనర్జీ అంటే అణు ఆయుధాలు తయారు చేయడం, సో ఇలాంటివన్నీ ఉంటాయని, అణు ఆయుధాలు. సో ఇదంతా కూడా ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. ఓకే, మిగతాటి ప్రైవేట్గా అయితే ఎవరు, ఓన్లీ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన కార్యకలాపాలు ఏవైనా తయారీకి సంబంధించిన ఏవైనా కూడా ప్రభుత్వం రంగం తరపులో ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటుందండి. నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా హ్యాస్ ఇన్లాండ్ నావిగేషన్ వాటర్ వేస్ ఆఫ్ హౌ మెనీ కిలోమీటర్స్ లెంత్? ఇన్లాండ్ నావిగేషన్ వాటర్ వేస్ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి ఇండియాలో అనే క్వశ్చన్ అయితే అడిగారు. 11,000 కిలోమీటర్స్, 13,600, 14,500, 12,500. మనకు ఆన్సర్ వచ్చేసి 14,500 అండి. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్డ్ ద కంపల్సరీ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్స్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 16 to 14 years? ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ 16 to 14 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎడ్యుకేషన్ కంపల్సరీ అని ఏ అమెండ్మెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారంటే 82, 85, 83, 86. మనకు ఆన్సర్ వచ్చేసి 86th అండి. 86th అమెండ్మెంట్ యాక్ట్లో అయితే దీని గురించి చెప్పబడింది. నెక్స్ట్ వన్, ద కన్స్టలేషన్ ఉర్సా మేజర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్? ఉర్సా మేజర్ నక్షత్ర రాశిని ఏమని పిలుస్తారు, ఇంకా ఏమని పిలుస్తారు ఇంకొక పేరుతో అని క్వశ్చన్ అయితే అడిగారు. ద చైన్డ్ మెయిడెన్, ద హంటర్, ద క్వీన్, ద గ్రేట్ బేర్. ద గ్రేట్ బేర్ అంటారండి, బియర్, ద గ్రేట్ బియర్ అంటారు. నెక్స్ట్ వన్, వాట్ మ్యాండేట్స్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ POSH పాలసీ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్
సెక్సువల్ హరాస్మెంట్ అగైనెస్ట్ ఉమెన్ ఇన్ ద వర్క్ ప్లేస్ అండ్ ఆల్సో ద ప్రొటెక్ట్ దెమ్ అండి. ఏ యాక్ట్లో దీని గురించి ఉంది అని క్వశ్చన్ అయితే అడిగారు. ద వాట్ మ్యాండేట్స్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ పిఓఎస్హెచ్ అంటే, పిఓఎస్హెచ్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ అండి. ఈ హరాస్మెంట్కి సంబంధించి ఈ చట్టము ఏ యాక్ట్లో ఉంది అనే క్వశ్చన్ అయితే అడిగారు. ద సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2019, ద సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ 2015, ద సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013, ద సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ద సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2014. మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. ద సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ యాక్ట్ 2013లో అయితే దీని గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, యాజ్ ఆన్ ఏప్రిల్ 2021 హౌ మెనీ స్టేట్స్ హ్యావ్ ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్? ఎన్ని స్టేట్లకి ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందని అడిగారు. 6 స్టేట్లకు అయితే ఉందండి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, యూపీ, బీహార్. ఓకే, నెక్స్ట్ వన్, హూ సోర్ ఇన్ యాజ్ ద సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్? ఎవరు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేశారు 2022లో అని? ఆగస్టులో ప్రదీప్ కుమార్, శరత్ కుమార్, సురేష్ పటేల్, సంజయ్ కొతారి. మనకు ఆన్సర్ వచ్చేసి సురేష్ పటేల్ అండి. ప్రస్తుతానికి సివిసిగా ఎవరు ఉన్నారంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ అండి. ప్రజెంట్ సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చి ప్రజెంట్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. నెక్స్ట్, ఇన్ ఇండియా మైక్రో ఫైనాన్స్ యాక్టివిటీస్ గెయిన్డ్ ప్రామినెంట్ ఇన్ ద ఎర్లీ. అంటే ఇండియాలో మైక్రో ఫైనాన్స్ యాక్టివిటీస్ ఎప్పుడు ప్రాముఖ్యత పొందాయి అని అడిగారు. భారతదేశంలో మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభంలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి? 1980s, 1990s, 1950s, 1970s. మనకు ఆన్సర్ వచ్చేసి 1990స్లో అండి ప్రాముఖ్యత మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలకు ప్రాముఖ్యత అనేది సంతరించుకుంది. నెక్స్ట్ వన్, 1990s ఆన్సర్. నేమ్ ద సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. వేటిని సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని అంటారు? మీకు అందరికీ తెలుసు, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, లైజోజోమ్స్. ద ఫస్ట్ ఫార్ములా 1 రేస్ ఇన్ ద ఇండియా వాజ్ హెల్డ్ అండి. ఫస్ట్ ఫార్ములా 1 రేసు ఇండియాలో ఎప్పుడు కండక్ట్ చేశారనేది క్వశ్చన్ అడుగుతున్నారు. 2015, 2011, 2012, 2013. ఆన్సర్ వచ్చేసి 2011 అండి. ఉత్తరప్రదేశ్ షేర్స్ ఇట్స్ ఇంటర్నేషనల్ బౌండరీ విత్ విచ్ కంట్రీ అండి? ఉత్తరప్రదేశ్ ఏ కంట్రీతో బౌండరీస్ని షేర్ చేసుకుంటుందని క్వశ్చన్ అడిగారు. మనకు ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ నేపాల్ అండి. వాట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ జనరల్ అండి? దేన్ని బ్యాక్ బోన్ ఆఫ్ డెవలప్మెంట్ అని అంటారని క్వశ్చన్ అయితే అడిగారు. ఎడ్యుకేషన్ ఇండస్ట్రీనా, డైరీ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ? ఆన్సర్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అండి. డ్యూరింగ్ ద చెలిహా సాహిబ్ ఫెస్టివల్ సింధీస్ అబ్జర్వ్ హౌ మెనీ డేస్ ఫాస్ట్ టు షో దేర్ డివోషన్ టు లార్డ్ జులేలాల్? చెలిహా సాహిబ్ పండుగ సందర్భంగా సింధీలు లార్డ్ జులేలాల్ పట్ల తమ భక్తిని చూపించడానికి ఎన్ని రోజులు ఉపవాసం పాటిస్తారు అనే క్వశ్చన్ అడిగారు. 20, 10, 40, 30. ఆన్సర్ వచ్చేసి 40 days వాళ్ళు ఉపవాసం ఉంటారండి. ఓకేనా, నెక్స్ట్ వన్, విచ్ టీమ్ హ్యాస్ ఓన్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ రంజీ ట్రోఫీ టైటిల్స్ అండి? ఏ టీము అత్యధికంగా రంజీ ట్రోఫీస్ని గెలుచుకుందనే క్వశ్చన్ అయితే అడిగారు. యూపీ, ముంబై, తమిళనాడు, కర్ణాటక? ఆన్సర్ వచ్చి ముంబై అండి. నెక్స్ట్ వన్, ద ముత్తైరార్ హెల్డ్ పవర్ ఇన్ ద కావేరీ డెల్టా. దే వర్ సబార్డినేట్ టు ద పల్లవ కింగ్ ఆఫ్. ఎవరికి సబార్డినేట్గా ఉండేవారు? కావేరీ డెల్టాలో ముత్తరయ్యర్ అధికారంలో ఉన్నాడు. అయితే వారు ఏ పల్లవరాజు ఆధీనంలో ఉండేవారు? మకోటై, కాంచీపురం, తంజావూర్, అరికమేడు? ఆన్సర్ వచ్చేసి మనకు
కాంచీపురం అండి. ఐడెంటిఫై ద యాసిడ్ దట్ కన్వర్ట్స్ జింక్ ఇంటూ జింక్ సల్ఫేట్ అండి. ఏ యాసిడ్ జింక్ను జింక్ సల్ఫేట్గా కన్వర్ట్ చేస్తుందంటే హైడ్రోలిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్. ఆన్సర్ వచ్చి సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి. జింక్కు సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేసినట్లయితే అది జింక్ సల్ఫేట్గా అయితే కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, గుణకాంత దత్ బోర్బయాన్ వాజ్ అవార్డెడ్ ద సంగీత్ నాటక అకాడమీ అవార్డ్ ఇన్ విచ్ డ్యాన్స్ ఫామ్ అండి. ఇతనికి సంగీత నాటక అకాడమీ అవార్డు ఏ డ్యాన్స్ ఫామ్కు వచ్చిందనే క్వశ్చన్ అడిగారు. కథకు, చౌ, కథకలి, సత్రియా. ఆన్సర్ వచ్చి సత్రియా డ్యాన్స్కి ఇచ్చారండి. సంగీత నాటక అకాడమీ అవార్డు సత్రియా డ్యాన్స్గా కృషి చేసినందుకు గాను. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్స్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఇన్ గోవా. ఏ డ్యాన్సు గోవాలో పర్ఫామ్ చేస్తారు అనే క్వశ్చన్ అయితే అడిగారు. జూమర్, చెరా, కర్మానాచ్, ఫుగ్డీ. ఆన్సర్ వచ్చి ఫుగ్డీ డ్యాన్స్ అండి. ఓకే గైస్, ఎవరైతే మన వీడియోస్ సబ్స్క్రైబ్ చూస్తున్నారో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.